మనిషి వ్యాధిని బట్టి తీసుకోవడం ఉంటుంది. మంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల జబ్బులు ఉంటాయి. ఇప్పుడు చాలామంది పంచకర్మ క్యాన్సర్లు బాగా చేస్తున్నారు, పక్షవాతాలు బాగా చేస్తున్నారు, కొంచెం కీళ్ళ నొప్పులు బాగా అవుతున్నాయి. అలా అలాంటి చూసి పంచకర్మ విధానాల ద్వారా చేస్తే అది క్యూర్ అవుతుంది. ఋతువులు బట్టే పంటలు వస్తాయి. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అని చెప్పి. యాక్చువల్గా అయితే ఎండాకాలంలో ఎండాలి, వర్షాకాలంలో తడవాలి, చలికాలం చలి తీసుకోవాలి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నావా? గొడుగులు వచ్చేసినాయి ఎండకు కూడా. ఆ రోజుల్లో గొడుగులు ఉండేవి. అట్లా ఇవి వాత కఫ దోషాలను ఈ మూడు వచ్చేసి వాతము, కఫము, పిత్తము ఈ మూడు దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. సో దాన్ని ఎవరు ఫాలోఅప్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఉదయం లేచినప్పుడు ఏసీ రూమ్లలో ఉంటున్నాం, ఎండ తగలటం లేదు. చలి ఎక్కువ ఉందంటే బెడ్రూమ్లలో హీటర్స్ పెట్టుకుంటున్నాం. ఎక్కడ మనం దీన్ని ఫాలోఅప్ చేయట్లేదు. కాబట్టి వీటిని మనం ఋతువులను కనుక కరెక్ట్గా ఫాలో చేస్తే మనం ఎలాంటి జబ్బులు రావు. దాని ముఖ్య కారణం ఫాలోఅప్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఈ వాత కఫ పిత్త దోషాలు బ్యాలెన్స్ ఉంటాయి, అదుపు తప్పవు. అదుపు తప్పినప్పుడు రకరకాలైన జబ్బులు వస్తుంటాయి.